బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి ఉదయం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. కనీసం పోలింగ్ బూత్ల వైపు కూడా చూడట్లేదు. ఓటు వేయడానికి కూడా ఇంకా రాలేదు. నాని తీరుతో గుడివాడలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కొడాలి నాని ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉండేవారు. కానీ గతానికి భిన్నంగా ఇప్పటి వరకు ఇల్లు దాటి కొడాలి బయటకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. రెడ్డిగా గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి ఉదయం నుంచి ఇంటికే పరిమితమైన సందర్భాలు నెలకొన్నాయి. కనీసం లాస్ట్ టైం అయితే ఆ పోలింగ్ బూతుల వైపు తిరుగుతూ కూడా ఓటర్లను ఓటు వేయండి అంటూ కూడా అభ్యర్థిస్తూ కూడా తిరిగిన కొడాలి నాని, ఎంతో ఉత్సాహంగా కనిపించే కొడాలి నాని ఈసారి మాత్రం కనీసం ఇంటి నుంచి బయటకు రాని సందర్భాలు నెలకొంటున్నాయి. అసలు ఏం జరిగింది గుడివాడలో? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఏంటి కొడాలి నాని ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు అని తెలుస్తోంది, ఇంతవరకు ఓటు కూడా వేయలేదని తెలుస్తోంది. ఏం జరిగింది కొడాలి నానికి? రేఖ, గతానికంటే భిన్నంగా కూడా ఈసారి కొడాలి నాని ప్రవర్తన కూడా కనిపిస్తున్నాయి. కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు కూడా చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2004 నుంచి ఆయన రాజకీయంగా ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తూ కూడా గెలుపొందడం జరిగింది. టీడీపీ తరఫు నుంచి 2004, 2009లో కూడా టీడీపీ నుంచి పోటీ చేయడం, 2014, 19 నుంచి వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు 2024లో వైసీపీ తరఫు నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. 4 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయన గెలుపొందడం జరిగింది. గత 4 సార్లు కూడా ఆయన ఓటు అనేది కొంచెం లేట్ గా వేసినప్పటికీ కూడా గుడివాడ నియోజకవర్గంలో ప్రతి బూత్ ను తిరుగుతూ కూడా అక్కడ ఉన్న నాయకులను కానీ కార్యకర్తలు కానీ వచ్చే విషయంలో కూడా సూచనలు సలహాలు ఇస్తా ఉంటారు. అంతేకాకుండా పోలింగ్ జరుగుతున్న తీరును కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటారు. ఆయన దానికి తగ్గట్టుగానే ఉండే అక్కడున్న నా ఓటర్లతో కూడా ఆయన మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఏదంటే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది విషయంపై కూడా వాళ్ళని అడిగి ఆరా తీసేవాళ్ళు. పోలింగ్ సరళ గురించి కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి గతానికంటే భిన్నంగా కూడా ఆయన ఇంట్లో నుంచి అసలు బయటికి రాని పక్షం కూడా కనిపిస్తా ఉంది. ఇంట్లోనే ఉండిపోయారంటూ కూడా చూసిన పక్షం కనిపిస్తుంది. ఇటు నాయకులు కార్యకర్తలు అంటే పోలింగ్ ఎప్పుడైతే సంబంధించి 2 రోజుల ముందు కూడా ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఆ రోజు కార్యకర్తల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆయన వెహికల్ దిగేసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి. అంటే గుడివాడ నియోజకవర్గంలో మొత్తం వైసీపీ నాయకులు 2 విధాలుగా చీలిపోయారని కూడా ఒక టాక్ కూడా నడుస్తా ఉంది. ఆ 2గా చీలిపోయిన నాయకుల మధ్య విభేదాల కారణంగానే కొడాలి నాని ఈ రోజు జరుగుతున్న ఓటింగ్ సంబంధించి కానీ పోలింగ్ సంబంధించిన బూత్ లెవెల్లో తిరగడం కూడా ఆత్మవేశాన్ని చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.